పల్నాడు జిల్లా నర్సరావుపేటలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. వైసీపీకి చెందిన దాదాపు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జంగాల నెహమ్యా ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు, టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు షేక్ జాన్ సైదా పాల్గొన్నారు. ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన నాయకులు అనంతరం క్రిస్టియన్ పాలెంలో ఏర్పాటు చేసిన సభలో కొత్తగా చేరిన కుటుంబాలకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, కాపు సోదరులు పార్టీకి అండగా నిలిచారని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. 20 ఏళ్ల తర్వాత టీడీపీ విజయానికి అన్ని వర్గాల ప్రజలే కారణమన్నారు. ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తున్నామని, కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదన్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాల కారణంగానే ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీలోకి వస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జాన్ సైదా తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తాగునీటి సమస్యపై మంత్రి నిమ్మల రామానాయుడు సీరియస్ అయ్యారు. పట్టణంలో నెలకొన్న నీటి ఎద్దడి నేపథ్యంలో ఉదయం ఆకస్మికంగా మున్సిపల్ వాటర్ వర్క్స్ సందర్శించిన మంత్రి అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. తాగునీటి చెరువుల్లో నీటి నిల్వలను పరిశీలిస్తూ ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రి నిమ్మల అధికారులను ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన బోర్ బావుల త్రవ్వకాలు చేపట్టాలని సూచించారు. మంచినీటి చెరువు వద్దే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తూ మున్సిపల్ అధికారులు వాటర్ వర్క్స్ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక రాజకీయ వేడిని రాజేస్తుంది. బీజేపీ ఎమ్మెల్యే పి రామారావు పటేల్ పై ఎంఐఎం నేతలు సంచలన ఆరోపణలు చేశారు. కోఆప్షన్ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు బీజేపీ కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడం వెనుక ఎమ్మెల్యే రామారావు పటేల్ పాత్ర ఉందని భైంసా మాజీ మున్సిపల్ చైర్మన్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఎండి జాబిర్ అహ్మద్ అన్నారు. ఇప్పటికే ఒక బీజేపీ కౌన్సిలర్ తమకు మద్దతిచ్చారని, మరో 3 టచ్ లో ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ టికెట్ రాదనే భావనతో ఎమ్మెల్యే కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, నిజం కాదంటే దేవుడిపై ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఇక ఈ ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే రామారావు పటేల్ తాను ఎంఐఎం నాయకులతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేశారు. ఆరోపణలు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. రుజువు చేయలేకపోతే ఎంఐఎం కౌన్సిలర్లతో రాజీనామా చేయిస్తావా అంటూ జాబిర్ అహ్మద్ కు ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగనున్న సరస్వతి నది అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో పలువురు మంత్రులు, ప్రముఖులను దేవాదాయ శాఖ అధికారులు కలిసి పుష్కరాలకు ఆహ్వానించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య, కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కలిసి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్కలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. అదేవిధంగా దేవాదాయ శాఖ ధార్మిక సలహాదారు గోవిందహరి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి పలువురు ఆహ్వానించారు. కాళేశ్వరంలో జరిగే అంత్య పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని అధికారులు తెలిపారు. ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుద్యోగ జేఏసీ నిలదీసింది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని 46 సంవత్సరాలకు పెంచుతూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే అమలు చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎల్ మూర్తి డిమాండ్ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల వద్ద నిరుద్యోగ జేఏసీ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను వాడుకుని వదిలేస్తుందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రతి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు, నెలకు 2,500 రూపాయల నిరుద్యోగ భృతి, విద్యార్థి భరోసా కార్డు, మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని హామీలిచ్చి ఇప్పుడు అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వయోపరిమితి పెంపు నిర్ణయాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులను మోసం చేస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే ప్రస్తుత ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలులో జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తమవుతోంది. కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలోని ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోందని, ట్రాన్స్పోర్ట్ లారీల కొరతతో వడ్ల కేంద్రాల వద్దే పేరుకుపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు సకాలంలో లారీలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొనుగోళ్లు వేగంగా జరిగేవని, ప్రస్తుతం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కష్టపడి పండించిన పంటను వారాల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దే ఉంచుకోవాల్సి వస్తోందని వాపోయారు. వెంటనే ప్రభుత్వం స్పందించి లారీల కొరతను నివారించి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలులో జాప్యంపై రైతుల ఆగ్రహం బగ్గుమంది. మల్లాపూర్ మండల కేంద్రంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. గన్ని సంచుల కొరత, లారీల సమస్య, అధిక హమాలీ ఛార్జీలు, తూకం కటింగ్లో అవకతవకలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు రాస్తా రోకో నిర్వహించడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తూకాల్లో కోతలు విధిస్తూ రైతులను నష్టపరుస్తున్నారని ఆరోపించారు. ఈ నిరసనకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని రైతులు హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై సిపిఎం రాస్తారోకో చేసింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా పన్నులు పెంచి ప్రజలపై భారం మోపుతోందని సిపిఎం పట్టణ కార్యదర్శి పల్లె వెంకటరెడ్డి విమర్శించారు. ఇంధన ధరల పెరుగుదల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్యుడిపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆయన తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులను కారణంగా చూపుతూ దేశంలో ధరలు పెంచడం, ఎన్నికల తర్వాత భారాలు మోపడం ప్రజలను మోసం చేయడమేనని ఆయన విమర్శించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా కాకుండా పరిపాలన ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించకపోతే ఆందోళన కొనసాగిస్తామని సిపిఎం నాయకులు స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద భారీ గంజాయి పట్టుబడింది. రాచకొండ నార్కోటిక్స్ పోలీసులు, చౌటుప్పల్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఈ భారీ మాదక ద్రవ్యాల రవాణా వెలుగులోకి వచ్చింది. తనిఖీల్లో నకిలీ నంబర్ ప్లేట్తో ఉన్న మహీంద్రా ఎక్స్యూవీ వాహనంలో 431 కిలోల గంజాయి ప్యాకెట్లు గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఉన్న నలుగురిలో 2 అక్కడి నుంచి పరారవగా మరో 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో నిందితులు ఉత్తరప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రాజమండ్రి ప్రాంతం నుంచి గంజాయి సేకరించి ఉత్తరప్రదేశ్కు తరలిస్తున్నట్లు సమాచారం. పరారీలో ఉన్న మరో 2 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శ్రీశైలం టీవీ ఉద్యోగి చంద్రశేఖర్ శర్మపై కత్తెరతో దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. సిద్ధి రామప్ప కాంప్లెక్స్ లోని బేకరీ షాప్ లో పనిచేస్తున్న మాచర్ల శ్రీను అనే వ్యక్తి చంద్రశేఖర్ శర్మపై కత్తెరతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. పరస్పర వివాదం హత్యాయత్నానికి దారి తీసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ దాడిలో చంద్రశేఖర్ శర్మకు మెడపై, పొట్టలో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను శ్రీశైల దేవస్థానం ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. చంద్రశేఖర్ శర్మ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడి చేసిన నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో శ్రీశైలం ఆలయ ఉద్యోగులు ఆసుపత్రికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనలో ఉపయోగించిన కత్తెరను పోలీసులు స్వాధీనం చేసుకుని దాడికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. జగిత్యాల జిల్లాలో ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోయారు. తిమ్మాపూర్, వేములకుర్తి గ్రామ శివార్లలోని ఆలయాల్లో వరుస చోరీ ఘటనలు చోటు చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. పెద్దమ్మ ఆలయం, రామాలయంలోకి చొరబడిన దుండగులు బంగారం, వెండి ఆభరణాలను అపహరించారు. తెల్లవారుజామున ఆలయాలకు వచ్చిన గ్రామస్తులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆలయాల్లో జరిగిన చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వరుస చోరీ ఘటనలతో గ్రామాల్లో భక్తులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల మండలం తిప్పాయిపల్లి గ్రామంలో శివాలయానికి సంబంధించిన శిలాఫలకం ధ్వంసం కావడం కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు శివాలయం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై గ్రామంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో ఆలయానికి కాంపౌండ్ లేకపోవడంతో గ్రామస్తులందరం కలిసి డబ్బులు సేకరించి కాంపౌండ్ గేట్ నిర్మించామని శివాలయం స్థలం దాత నేరెళ్ల చిన్నబాలయ్య తెలిపారు. ఆ నిర్మాణానికి గుర్తుగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను గ్రామస్తులు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మంగారి తండాలో అరుదైన మే పుష్పం వికసించింది. ఓ ఇంటి ఆవరణలో గుండ్రంగా ఎర్రని బంతి పువ్వులా వికసించిన ఈ పుష్పం స్థానికులను ఆకట్టుకుంటోంది. లిల్లీ జాతికి చెందిన ఈ ప్రత్యేక మొక్క ప్రతి సంవత్సరం మే నెలలో మాత్రమే పూయడం వల్ల దీనిని మే పుష్పమని పిలుస్తారు. దీనిని ఫుట్బాల్ లిల్లీ, బ్లడ్ లిల్లీ అనే పేర్లతో కూడా గుర్తిస్తారు. ఈ మొక్కను ఇంటి యజమానులు శోభా సంపత్ దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం ఉత్తర భారత యాత్రలో తీసుకువచ్చి తమ ఇంటి ఆవరణలో నాటారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మే నెలలో పూస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అరుదుగా కనిపించే ఈ పుష్పాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆసక్తిగా తిలకిస్తున్నారు.
హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాయల్ సీ హోటల్ సమీపంలో ప్లైవుడ్ లోడ్తో వెళ్తున్న లారీలో ఆవులను అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో కొంతమంది గోరక్షకులు లారీని అడ్డుకుని ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న ఆసిఫ్ నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అనంతరం లారీని పిల్లర్ నెంబర్ 65 సమీపంలోని అంకుర హాస్పిటల్ వద్దకు తరలించారు. అయితే అక్కడికి చేరుకున్న కొందరు గోరక్షకులు లారీపై దాడికి దిగడంతో పాటు రాళ్లు విసిరినట్లు సమాచారం. ఈ సమయంలో అక్కడికి వచ్చిన నాయకుడు మజీద్ హుస్సేన్ పరిస్థితిని పరిశీలించి శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు స్వల్ప బలప్రయోగం చేసి గుమ్ముకున్న వారిని చెదరగొట్టారు. సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించే వారిపై కమ్యూనల్ రౌడీ షీట్లు తెరవాలని కూడా మజీద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలో అక్రమ మద్యం విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలను దొంగలో తొక్కుతూ సిండికేట్ దందా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మాధవి ముస్లమా వైన్స్ షాప్ల ఆధ్వర్యంలో బెల్ట్ షాపులకు ఆటోల ద్వారా మద్యం సరఫరా జరుగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో క్వార్టర్పై 40 రూపాయలు, ఫుల్ బాటిల్పై 100 నుంచి 120 రూపాయలు, బీర్పై అదనంగా 50 రూపాయలు వసూలు చేస్తున్నారని, దీంతో మద్యం ప్రియుల జేబులకు భారం అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామాల్లోకి కల్తీ మద్యం సరఫరా అవుతోందని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అక్రమ మద్యం సరఫరాను అడ్డుకుంటామని యువకులు హెచ్చరిస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.